నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ తర్వాత మళ్ళా 2 ఉప ఎన్నికలు రాబోతున్నాయి. అంటే 100% ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఆ అనేక వర్గాలు ఎవరంటే ఖచ్చితంగా దానం నాగేందర్ కాన్స్టిట్యున్సీ ఖైరతాబాదు, స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీ మన కడియం శ్రీహరి. ఈ ఇద్దరు ఉప ఎన్నికలు రాబోతున్నాయి. అయితే అనర్హుడుగా ప్రకటించే అవకాశాలు స్పీకర్కి ఉన్నప్పటికీ కాలయాపన చేస్తుండు రేవంత్ రెడ్డి డైరెక్షన్లో. మరి ఈ కాలయాపన చేస్తుంటే ఎప్పుడో అప్పుడు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఏర్పడుతుంది. ఆ టైంలో వీళ్ళిద్దరినీ కూడా అనర్హులుగా ప్రకటించే టైం కంటే ముందే వీళ్ళిద్దరూ రేవంత్ రెడ్డి చెప్పినట్టు రాజీనామా చేస్తారు. రాజీనామా చేయకపోతే అనర్హులుగా ప్రకటిస్తే ఇజ్జతి పోతుంది, మానం పోతుంది. కాబట్టి ఆ ఇజ్జతి పోయే కంటే ముందే వీళ్ళే రాజీనామా చేసి పోయే ఇజ్జతిని కాపాడుకోమని రేవంత్ రెడ్డి డైరెక్షన్ ఇస్తాడు. మరి ఎందుకు ఉప ఎన్నికలు వస్తున్నాయి? 10 మందికి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిర్రు. 10 మందికి రాని ఉప ఎన్నికలు ఈ 2 కాన్స్టిట్యున్సీలలో ఈ ఇద్దరికే ఎందుకు ఉప ఎన్నికలు వస్తున్నాయి అంటే, ఉప ఎన్నిక మొదటిది ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద దానం నాగేందర్ గెలిచిండు ఊకుండా కాంగ్రెస్ పార్టీలో చేరిండు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఏమైంది? మరి సికింద్రాబాద్ ఎంపీగా తీసుకొచ్చి పోటీ చేయించిర్రు. షేయి గుర్తు మీద పోటీ చేసిండు. ఎమ్మెల్యేగానేమో కారు గుర్తాయే, ఎంపీగానేమో షేయి గుర్తాయే. కారుకు షేయికి పడనే పడదు కదా. మరి ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటుండు స్పీకర్ అనేటువంటిది చూస్తే ఖచ్చితంగా అనర్హులుగా ప్రకటించే ముందు రాజీనామా చేయమనేటువంటి సలహాలు ఇస్తాడు. ఆ రాజీనామా చేస్తే ఉపయోగం, రాజీనామా చేయకపోతే నష్టం. కాబట్టి ఇక్కడ రెడీ హ్యాండెడ్గా ఈ దానం నాగేందర్ దొరికిపోయిండు. స్పీకర్ కావచ్చు, లేకపోతే శాసనసభకు కావచ్చు, ఎలక్షన్ కమిషన్కి కావచ్చు. ఎందుకు మరి అక్కడ కారు గుర్తు, ఇక్కడ చేయి గుర్తు. కాబట్టి అక్కడ కారు ఓటేయమని తిరిగిండు, ఇక్కడ చేయి గుర్తుకు ఓటేయమన్నాడు. ఆయన ఫ్లెక్సీలు, ఆయన జెండాలు, ఆయన కండువాలు, బ్యాలెట్, నామినేషన్ చేసిన పత్రాలు ఇవన్నీ కూడా ఎవిడెన్స్గా ఆయనకు మారింది. మరి ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తే దానం నాగేందర్కి టికెట్ ఇస్తారా అంటే, దానం నాగేందర్ను పక్కకు పెట్టేసి పీజేఆర్ కూతుర్ని తీసుకొచ్చి ఖైరతాబాద్లో పోటీ చేయించే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. పీజేఆర్ కుటుంబానికి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. దానం నాగేందర్ని ఏడికైనా దానం చేపిస్తాడేమో అనేటువంటిది కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇక రెండవ నియోజకవర్గం స్టేషన్ గన్పూర్, ఉమ్మడి వరంగల్ జిల్లా. ప్రస్తుతానికి జనగామ జిల్లా కడియం శ్రీహరి ఉన్నాడు. ఆయన బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిండు. అక్కడ సింగపురం ఇందిరా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసింది, ఓడిపోయింది. 2 సార్లు ఓడిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి సరిగ్గా ఎంపీ ఎలక్షన్ల ముందు తన కూతురు కడియం కావ్యకు బీఆర్ఎస్ టికెట్ ఎంపీ వరంగల్ ప్రకటించినప్పటికీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో పోయి మళ్ళీ అదే వరంగల్ ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెప్పించుకున్నాడు. తన కూతురు పోటీ చేస్తే ఎక్కని స్టేజ్ లేదు, మొక్కని గడప లేదు, వేసుకొని కాంగ్రెస్ కండువాలేదు. రెడీ హ్యాండెడ్గా దొరికిపోయిండు కడియం శ్రీహరి. కాబట్టి మిగతా వారికి ఎంతవరకు నష్టం జరుగుతుందో తెలియదు, కానీ ఈ ఇద్దరికి కూడా నష్టం జరగకముందే ఇద్దరు రాజీనామా చేస్తారు. రాజీనామా చేయమని రేవంత్ రెడ్డి డైరెక్షన్స్ ఇచ్చిండు. కాబట్టి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత, దానికంటే ముందు రాజీనామా చేయరు. ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే అప్పుడు వాళ్ళిద్దరిని రాజీనామా చేపిస్తాడు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే ఇంకొక 6 నెలలు సంవత్సరం కాలయాపన స్పీకర్తో చేపించి అప్పుడు ఉప ఎన్నికలకు పోతాడు. ఏది ఏమైనా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతోటే అన్నీ ముడిపడ్డాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో మళ్ళొక ఊపబోతుంది. మునుగోడు ఎలక్షన్ల తర్వాత బీజేపీ ఓడిపోయి బీఆర్ఎస్ గెలిస్తే రాష్ట్రంలో బీఆర్ఎస్ హవా ఎట్లయితే వచ్చిందో, ఇప్పుడు కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ హవా వస్తుంది. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఈ 2 ఉప ఎన్నికలకు ఖచ్చితంగా పోతాడు. ఈ 2 ఉప ఎన్నికల్లో మళ్ళా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తాడు. మీరు చెప్పండి, మీ సలహాలు సూచనలు. ఖైరతాబాద్ టికెట్ దానం నాగేందర్కే ఇవ్వాలా, లేదా విజయారెడ్డికి ఇస్తే గెలుస్తుందా? కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్లాగే కడియం శ్రీహరి
తన కూతురికి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించిండు. ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నిక వస్తే కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వాలా, లేదా 2 సార్లు ఓడిపోయినటువంటి సింగపురం ఇందిరకు టికెట్ ఇవ్వాలా? ఒక్కసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.